మమ్మీకి మదర్స్ డే గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పర్చేస్ చేసినాము. నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ స్టఫ్ సో దట్ వీ కెన్ డెకరేట్ అండ్ గిఫ్ట్ అమ్మ కదా. ఫస్ట్ హెచ్ఈబీకి వెళ్తున్నాం. హెచ్ఈబీలో రోజెస్ దొరికితే చూద్దామని. నాకు బేసిక్గా ఫ్లవర్స్ ఇట్లా ఫుల్గా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయడం అట్లా అంటే క్యూట్గా ఒక మన ఇండియాలో దొరికేటట్టు సింగిల్గా ఒక రోజ్ కానీ అట్లా దొరికితే బాగుండని ఆలోచిస్తా. వచ్చి మనం అనుకుంది దొరుకుతుందో దొరకదా. సో యూఆర్ నియర్ హెచ్ఈబీ. సో మాకు దొరికిన దాంట్లో ద బెస్ట్ అండ్ క్యూట్ అన్నట్టు ఇవి చూసాం రోజెస్. ఈ రోజెస్ ఉన్నాయి. దాంట్లో ఇషాన్వి ఇది పిక్ చేసుకుంది క్యూట్ ఉందని చెప్పి. సో దిస్ ఈస్ ఫైనల్. మొత్తానికి అనుకున్నట్టు నాకు క్యూట్ అంటే క్యూట్ రోజు. అండ్ అసలు ఎంత మెమరబుల్ అండ్ స్పెషల్ థింగ్ అంటే అన్ని రోజెస్ అవన్నీ ఉంటాయి. ఇషాన్వి వచ్చేసి ఈ పింక్ కలర్ రోజ్ పట్టాను. తను ఏం సెలెక్ట్ చేయలేదు, కాకపోతే వెళ్తూ వెళ్తూ అన్నిట్లలో ఒక 4-5 రోజెస్ పెడితే ఆమె దీన్ని పట్టుకుంది అనమాట. సో ఇది ఫైనలైజ్ చేసి డాలర్ ట్రీకి వెళ్తున్నాం. ఎందుకంటే డాలర్ ట్రీలో గిఫ్ట్ బాక్సెస్ దొరుకుతాయి. నిన్ననే సాయంత్రం వెళ్ళి ఇషాన్వి తరఫు నుంచి వాళ్ళ మమ్మీకి ఒక డ్రెస్ కొన్నాము. అది ఏంటంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉండడానికి ఒక బాక్స్ దొరుకుతుందేమో చూద్దాం. సో దట్ వీ కెన్ జస్ట్ పుట్ ద డ్రెస్ ఇన్సైడ్ ద బాక్స్. ఒక హార్ట్ బెలూన్, హీలియంది హార్ట్ బెలూన్ తీసుకొని దాంట్లో పెట్టి ఇషాన్వితో గిఫ్ట్ వేపిస్తాను. ఇషాన్వికి ఊహ తెలిసిన తర్వాత దిస్ సెకండ్ మదర్స్ డే. ఎందుకంటే ఫస్ట్ మదర్స్ డేకి తను ఆల్మోస్ట్ ఎంత దగ్గర 1 year ఉండే. బట్ షీ డోంట్ నో రైట్ నౌ షీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఎవ్రీ వన్. సో అందుకనే కొంచెం స్పెషల్గా ప్లాన్ చేసినాం. సో డాలర్ ట్రీకి వచ్చేసినాం. మేము అనుకున్న ప్యాటర్న్ ఆఫ్ బాక్స్ దొరికింది. సో ఇప్పుడే తన బాక్స్ ఇట్లా పెట్టి దాంట్లో తన గిఫ్ట్ పెట్టేసి డెకార్ చేసినాను. దిస్ ఈజ్ ఇషాన్విస్ గిఫ్ట్ to her mom and this is my gift to her mom. These are her favorite chocolate pastries. So adi ఇషాన్వి అదే కాకుండా బెలూన్స్ కూడా తీసుకుంది. బెలూన్స్. హ్యాపీ మదర్స్ డే. సో మొత్తానికి అంత షాపింగ్ అంతా అయిపోయింది. గిఫ్ట్ ఈజ్ రెడీ విత్ ఇషాన్వి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తా. నాకు తెలీదు ఇషాన్వికి ఎట్లా హ్యాండిల్ చేయాలో ఏమో తెలియదు. బట్ ఎనీవేస్ అనుకునే అన్నీ దొరికినాయి. Let's see how she reacts. Let's go home. Bye.